పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓ రేంజ్లో బజ్ ఉండాలి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమాపై సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులకు కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాకు దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ చేస్తుంటారు. కానీ హరిహర వీరమల్లు రిలీజ్ కావడానికి ఇంకా కేవలం 9 రోజులే మిగిలుంది. మరి ఇంత తక్కువ టైంలో మూవీ ప్రమోషన్స్ సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే మేకర్స్ మాత్రం వరుసగా వారం రోజుల పాటు పక్కా ప్రణాళికతో ప్రమోషన్స్ ను చేయనున్నట్టుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారట మేకర్స్. హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జూన్ 10 వరకు వరుస ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ నెల 8న ఎవరూ ఊహించని స్థాయిలో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలోని ఎస్వీయు తారకరామ క్రీడా మైదానంలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 7వ తేదీన తిరుపతి చేరుకోనున్నట్టు సమాచారం. అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే రీసెంట్గా చెన్నైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అలాగే 1-2 రోజుల్లో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారని, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరమల్లు ప్రమోషన్ల విషయంలో చాలా వెనుకబడిపోయాడు. అసలు ఈ సినిమా మేకర్స్ ధైర్యం ఏంటని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు దీటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు రిప్లై ఇస్తున్నారు. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీని క్రిష్ జాగర్లమూడి, ఎంఎం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. మరి ఇలా ఎన్నో అనుమానాలతో జూన్ 12న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.